గత కొన్ని రోజులుగా తెలంగాణలో వేడిగా సాగుతున్న సర్పంచ్ ఎలక్షన్లు. అందులో కొత్తగా యాడ్ అయిన సర్పంచ్ అభ్యర్థి ఎక్స్ ఇండియన్ ఆర్మీ సోల్జర్ అయిన మన రాజేశ్వర్ అన్న 17 సంవత్సరాలు మన భారతదేశానికి ఒక సైనికుడిగా సేవ చేసి 5 సంవత్సరాలు తన సొంత గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి ఒక తపనతోటి సర్పంచ్గా నామినేషన్ వేయడం జరిగింది. తన గ్రామాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలనుకుంటున్నారో వారి మాటల్ని తెలుసుకుందాం. హుస్సేన్ నగర్ గ్రామ ప్రజలందరికీ నమస్కారం. నా పేరు రాజేశ్వర్. నేను ఆర్మీ రిటైర్డ్ సోల్జర్ని. 17 ఇయర్స్ సర్వీస్ చేసి 2019లో రిటైర్మెంట్ తీసుకోవడం జరిగింది. ఈరోజు నేను సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేసి మన హుస్సేన్ నగర్ గ్రామానికి నా వంతు సాయంగా కొద్దిగా ఇప్పటిదాకా భారతదేశానికి సేవలు అందించాను. ఇప్పుడు మన విలేజ్కి ఒక సైనికుడిగా కాకుండా ఒక సేవకుడిలా సేవ చేద్దామని ముందుకొచ్చాను. నిజానికి చెప్పాలంటే నేను ఆర్మీలో పోయినప్పుడు బ్రతికి వస్తానని నేను అనుకోలేదు. 17 ఇయర్స్ సర్వీస్ చేస్తానని నేను అనుకోలేదు. మా అమ్మకు మేము 4 కొడుకులం. కానీ నేను పెద్ద కొడుకుని ఇంట్లో, నేను చనిపోయినా పర్లేదు నా తర్వాత 3 ఉంటారు అనుకొని నేను ఇండియన్ ఆర్మీలో వెళ్ళడం జరిగింది. కానీ ఏదో అదృష్టం కొద్దీ దేవుడి దయ, మన ఊరు వల్ల ప్రేమ అభిమానాల వల్ల ఏదో బతికి ఇప్పుడు మన విలేజ్కి సేవ చేసే అదృష్టం ఉందనుకుంటున్నాను. మీరందరూ అలాంటి నాకు అవకాశం కల్పిస్తే నేను ఇప్పటిదాకా రాజేశ్వర్ ఆర్మీ ఒక సోల్జర్ మా విలేజ్లో ఉన్నాడు అని ఒక మంచి పేరు తెచ్చుకున్నా అనుకుంటున్నా. ఇప్పుడు గత 5 సంవత్సరాలు కూడా మంచి సేవలు అందించి సర్పంచ్గా నేను నిలబడితే మీ అందరి అభిమానం పొంది సర్పంచ్గా నన్ను గెలిపిస్తే కంపల్సరిగా ఇప్పటిదాకా 25 ఏళ్ళ నుంచి నేను ఏదైతే పేరు తెచ్చుకున్నానో అదే పేరు నిలుపుకుంటానని హుస్సేన్ నగర్ గ్రామ ప్రజలందరి ముందు కూడా నేను తెలియపరుస్తున్నాను. నేను ఎందుకు సర్పంచ్గా చేయాలని అనుకుంటున్నానంటే ఇప్పటిదాకా మన విలేజ్ డెవలప్మెంట్ ఏ విధమైన డెవలప్మెంట్ లేదు. నేను కొన్ని చెప్పాలని అనుకోలేదు. ఇప్పటిదాకా అందరికీ తెలిసినటువంటి విషయాలే, కొందరికి తెలుసు, మరికొందరికి తెలియదు. కొన్ని ముఖ్యమైన విషయాలు నేను చెప్పాలనుకుంటున్నాను. నేను సర్పంచ్గా ఎక్కాలని ఈరోజు నేను అనుకోలేదు. 25 ఇయర్స్ బ్యాక్ మన ఊరికి ఏదో సేవ చేద్దాం, మన ఊరిని ఏదో రకంగా డెవలప్ చేసుకుందాం అని ఒక సంకల్పంతో 25 ఇయర్స్ బ్యాకే ఒక యూత్ని నిర్మించడం జరిగింది. అప్పుడు మన విలేజ్లో వైన్ షాపులు మన ఏదైతే బెల్ట్ షాపులు ఉంటాయో అది బంద్ చేయించడం జరిగింది. ఒక 15 మెంబర్స్ని యూత్గా నిర్మించడం జరిగింది. అలా దాని తర్వాత నాకు 2002లో ఇండియన్ ఆర్మీలో సెలక్షన్స్ అయ్యాయి. అప్పుడు నేను ఇండియన్ ఆర్మీకి సెలెక్ట్ అయ్యి డ్యూటీ పర్పస్లో వెళ్ళాను. కానీ 2002 నుండి 2019 దాకా ఎలాంటి డెవలప్మెంట్ జరగలేదు. ఎవరైనా అభివృద్ధి చెందారు అంటే ఎవరికి వారుగా కష్టపడి వారికి వారుగా భూములు కొనుక్కోవడమో, మంచి ఇండ్లు కట్టుకోవడమో, సొంతంగా స్వయంగా డెవలప్ అయ్యారే తప్ప ఎప్పుడో చిన్నప్పుడు చూసిన డ్రైనేజీలు ఇప్పటి వరకు మారలేదు. ఇప్పటికీ మన స్కూల్ ఏ విధమైనటువంటి డెవలప్మెంట్ లేదు. ఇప్పటికీ మన విలేజ్లో ఒక లైబ్రరీ లేదు. ఇప్పటికీ ఒక వాలీబాల్ కోర్ట్ లేదు. పిల్లలకి ఒక స్పోర్ట్స్ నిర్మిద్దాం, వాళ్ళకు స్పోర్ట్స్ ఉత్సాహం తీసుకొద్దాం, వాళ్ళకు కాంపిటేటివ్ ఉత్సాహం తీసుకొద్దామని అనుకుంటే ఏ విధమైనటువంటి ఒక గ్రౌండ్ నిర్మాణం లేదు. అలా చాలా చూసి విసికెత్తి ఈ రాజకీయ పార్టీలు ఎన్ని పార్టీలు ఉన్నాయే తప్ప ఏ ఒక్కరు కూడా మన గ్రామ అభివృద్ధి కోసం కోరుకోలేదు. మన విలేజ్లో ఇప్పటిదాకా ఎలక్షన్స్ వస్తున్నాయంటే మందుకు బానిసలుగా మారుస్తున్నారు ప్రజల్ని. కానీ ఏ ఒక్కరు కూడా డెవలప్ మీద ఫోకస్ పెట్టట్లేదు. నాకు ఇవన్నీ నచ్చలేదు. అందుకే నేను స్పందించి ఒక సైనికుడిగా భారతదేశానికి ఏ విధమైనటువంటి సేవలు అందించానో అదే విధంగా మన విలేజ్కి ఒక మంచి మార్గంలో నడిచి ఒక సేవకుడిలా మన విలేజ్ అభివృద్ధిని చేద్దామని ఈరోజు నేను సర్పంచ్గా నామినేషన్ వేయడం జరిగింది. నేను కొన్ని పనులు నేను విలేజ్లో చేశాను. సర్వీసులో లేకపోయినా నేను కొన్ని పనులు విలేజ్లో చేశాను. అవి ఏంటంటే ఫస్ట్ 2017లో స్కూల్ పిల్లలను ఉద్దేశించి, అలాగే మన ఊరు యువతని ఉద్దేశించి వాళ్ళ ఆరోగ్యం బాగుండాలని, వాళ్ళు ఫిజికల్గా బాగుండాలని వాళ్ళని ఉద్దేశించి
కొన్ని పోల్స్ నిర్మాణం చేయడం జరిగింది. దానికి అయిన ఖర్చు నా సొంతంగా పెట్టుకున్న ఖర్చు దానికి అయిన ఖర్చు 50,000. అలాగే మన స్కూల్ పిల్లల కోసం వాళ్ళ పెయింటింగ్స్ కోసం, స్కూల్ గోడలపైన పెయింటింగ్స్ కోసం ఒక 6,000 డొనేట్ చేయడం జరిగింది నా సొంతంగా. అలాగే విలేజ్ తండా, లొంక తండా ఏదైతే ఉందో అక్కడ ఆ స్కూల్లో కూడా ఒక 5,000 డొనేట్ చేయడం జరిగింది. అలాగే ఇవన్నీ చెప్పచ్చో లేదో నాకు తెలియదు, కానీ ఈ సందర్భం ఏంటంటే ప్రతి ఒక్క పౌరుడికి తెలియాలని నేను చెప్తున్నా. నా గొప్పలేదో చెప్పుకోవట్లేదు, బట్ తెలియాలి. ఈ సమయంలో తెలియకపోతే నా గురించి ఇంకా ఎప్పుడు తెలియదు అనుకుంటున్నాను. దుర్గమాత షెడ్కు 12,000 ఇవ్వడం జరిగింది. అన్నిటికన్నా ముఖ్యంగా మన విలేజ్లో 9th వార్డులో మన స్వయంగా నిజామాబాద్ కలెక్టర్ గారి దగ్గర కూర్చొని నా యొక్క అప్లికేషన్ అందించి 6 లక్షల సీసీ రోడ్ శాంక్షన్ చేయించడం జరిగింది. అలాగే 1,50,000 డ్రైనేజ్ ఏదైతే ఉందో 1,50,000 రూపాయల శాంక్షన్ చేయించడం జరిగింది. ఇన్ని విధాలుగా నేను సర్వీసులో ఉండగానే ఈ విధమైనటువంటి సేవ మన గ్రామానికి అందించడం జరిగింది. నాకు ఒక అవకాశం ఇస్తే ఇంతకు బాగా సర్పంచ్గా అవకాశం ఇస్తే ఇంతకు బాగా నేను మన గ్రామ అభివృద్ధిని మెరుగుపరుస్తానని మీరందరూ మనస్ఫూర్తిగా ఒక సైనికుడని గుర్తించి ఇప్పుడు ఒక 5 సంవత్సరాలు నాకు ఒక అవకాశం ఇస్తే మీ అందరి మన్నన ఇప్పుడే ఏదైతే ఆర్మీ రాజు అని ఈ పేరు ఉంచుకున్నానో ఇదే పేరుని 5 సంవత్సరాల తర్వాత కూడా ఈ పేరుని నేను పక్కా మీ ముందు ఒక సర్పంచ్గా కాకుండా ఒక సైనికుడిలా ఉంటానని మీ అందరికీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి ఒక్కరికి యువకుడికి, పెద్దలకు, అమ్మలకు, అక్కలకు అందరికీ నమస్కరిస్తూ నా యొక్క ఆవేదన వ్యక్తపరుస్తున్నాను. థ్యాంక్ యూ. జై హింద్.